హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మంచిగా అబ్బిందా అన్న కాంగ్రెస్ కండువా? మీరే చెప్పాలి ఇంకా అబ్బిందా లేదా అన్నది. నాకు అబ్బింది కాబట్టి నేను కాంగ్రెస్లోకి వచ్చిన. ఏందన్నా అసలు తీరొక్క మాటలు చెప్తిరి, చెవులు బయలిపోయేటట్టు వరితిరి జనసేన పార్టీలో ఉండి. అవును, అట్లా అంత సులువుగా ఎట్లా ఆ కండువాని తీసి కండువా వేసుకోబుద్ది అయింది? సులువుగా ఎందుకు అయింది? 8 సంవత్సరాలు జనసేనలో జర్నీ చేసిన, అంత ఈజీగా ఎందుకు చేస్తే? ఇప్పుడు బ్రతుకు పోరాటం అనేది ఒకటి ఉంటది, అది ఎక్కడైనా సరే. బ్రతుకు పోరాటం అంటే పార్టీలు మారడమేనా? అంటే బ్రతుకు పోరాటం అని అంటే పార్టీలు మారడం అనేది నేను చెప్పట్లేదు. మనం సస్టైన్ చేసుకోలేనప్పుడు ఏ పార్టీలో ఉన్నా వేస్ట్ అని చెప్పేసి జనసేన నిన్ను సస్టైన్ జనసేన సస్టైన్ అని అంటే బీయింగ్ లీడర్ గా ఈ రోజు ఒక రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షుడిగా నీ ముందుకు వచ్చి నేను చేస్తున్నానంటే డెఫినెట్ గా నాకు రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కార్యకర్త. ఉన్నదా కృతజ్ఞత? అయ్యో 100%. చివరి వరకు సచ్చే వరకు ఉంటుంది, అది ఎప్పటికీ పోదు కూడా. అది ఎందుకంటే ఇదేందన్నా అది అట్లనే ఉన్నది, ఇటు కండువాలు మారిపోయినాయి. నేనేమంటున్నానంటే జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతుంది అన్నది నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ గా చెప్పుకుందామంటే సింహాద్రి, నాకు 36, ఇప్పుడు 36 సంవత్సరాలు ఉన్నాయి నాకు. 8 సంవత్సరాల నుంచి నేను పార్టీలో జర్నీ చేస్తున్నా. 8 years నుంచి. ఇంకొక 2-3 ఏళ్ళు అయితే ఇంకా బాగుంటుండేనేమో. నువ్వు ఊహించినవానా ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్? డెఫినెట్ గా 100%. అంటే పార్టీ మారినా డెఫినెట్ గా. ఎందుకనంటే గెలిస్తే ఒక రకం, ఓడిపోతే ఒక రకం అనేది మొదటి నుంచి కూడా మాకు ఆ తత్వం లేదు. బీయింగే జనసేన పార్టీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తగా, అక్కడ నేను ఎదిగినటువంటి నాయకుడిగా నాకు నేర్పించినటువంటి గతంలో ఉన్నటువంటి పార్టీ సిద్ధాంతాలు అవి. మనిషి అంటే ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా మార్పు అనేది కాకుండా ఆయన గెలుస్తారనే నమ్మకం బలంగా ఉంది డెఫినెట్ గా. కాకపోతే ఒక చిన్న బాధ ఏంటనంటే ముఖ్యమంత్రి అవుతే ఇంకా సంతోషపడేవాడిని డెఫినెట్ గా. ఎక్కడున్నా డెఫినెట్ గా వన్ డే, ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం కైనా అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నువ్వు నేను కూడా డెఫినెట్ గా చూస్తాం, దాంట్లో ఖచ్చితంగా సంతోషపడతా. మరి అక్కడ ముఖ్యమంత్రి అయ్యే క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఇక్కడ అట్లీస్ట్ ఎమ్మెల్యేని గెలిపించుకోలేరంటారు ఆ రోజు నాడు. అంటే నేనేమంటున్నా, అక్కడ ముఖ్యమంత్రి అయ్యే స్థానం వరకు అంటే ఎప్పుడు ఇంకొక 5 years పడుతుంది. జనరల్ గా ఏ రాజకీయ నాయకులైనా సరే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి స్థానం డిప్యూటీ సీఎం. అంటే అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణలో చూస్తారన్నది నేను ఒక బలంగా నమ్ముతా. అంటే ఇంకో 6-7 years, ఇప్పటికే 36 సంవత్సరాలు, ఇంకో 6-7 years అని అంటే చాలా టైం పడుతుంది సింహాద్రి. ఎందుకనంటే లైఫ్ ఇంపార్టెంట్. ఈ రోజు ప్రతి డే ప్రతి అవర్ కూడా ఇంపార్టెంటే. నీకు తెలుసు ఆ విషయము. 8 సంవత్సరాలుగా మా సొంత డబ్బులు పెట్టుకొని మేము పార్టీని బలంగా నియోజకవర్గంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు సొంతంగా పెట్టుకొని అందరం కూడా వాళ్ళ స్థితిగతులను ఆలోచించుకొని పార్టీ డెవలప్ చేసుకున్నాం. నేను అదే అంటున్నా, 8 సంవత్సరాలు గన్ని డబ్బులు పెట్టుకొని గింత టైం పెట్టి తీరా ఎందుకు పుంజుకుంటున్న టైంలో వెళ్ళిపోయినావు అన్న? ఏం లేనప్పుడే తోడున్నావు నువ్వు. అవును, అన్ని వస్తున్నప్పుడు వదిలేసిపోయినావు. అన్ని వస్తున్నాయనంటే ఎప్పుడు వచ్చేదాని గురించి నేను ఆశపడే ఇప్పటి నుంచి వెయిట్ చేయాలనంటే కష్టం. ఎందుకనంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు జనసేన పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. నీకు నమ్మకం లేదా జనసేన పార్టీ మీద తెలంగాణలో పుంజుకుంటదని? వస్తుంది, టైం పడుతుంది. అంటే ఈ రోజు నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పన్న. ఓపిక లేదంటావు. ఓపిక అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు నాకుంది ఓపిక, బీయింగ్ లీడర్ గా నీలాంటి నాకు తెలుసు కాబట్టి నాకేదో 2-3 కార్యక్రమాలు లేకపోతే పనులు అది ఇది చేసుకుని ఏదో ఒకటి చేసుకొని సంపాదించగలుగుతా. బట్ నన్ను నమ్ముకున్న కార్యకర్త పరిస్థితి ఏంటి? నన్ను నమ్ముకొని వచ్చినటువంటి లక్ష్మణ్ అన్న ఈ రోజు లీడర్ గా ఎదిగిండు, 8 సంవత్సరాల నుంచి నాతో పాటు జర్నీ చేసిండు. వాట్ అబౌట్ నెక్స్ట్? రేపు పొద్దుగాల వాడికి ఏదైనా కుటుంబానికి ఆపద వచ్చినా కూడా, వాడికి ఏదైనా ఆపద అయితే నేను మనీ ఇవ్వకపోయినా హాస్పిటల్ రూపకంగా నేను వానికి ఉపయోగపడలేనప్పుడు నేను లీడర్ గా ఎందుకు? వాస్తవమా కదా చెప్పు, నువ్వే చెప్పు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే సాధ్యమవుతుంది? నాట్ ఇన్ అనంటే సాధ్యం అనంటే డెఫినెట్ గా అవుతుంది, 100% అవుతుంది అనే నమ్మకంతో నేను వచ్చిన. ఏ పార్టీలో ఏ రకంగా నేను చెప్తున్నా డెఫినెట్ గా అవుతుంది చెప్తున్నా నీకు. ఇప్పుడు నీ నమ్మకం నా దగ్గర కారణాలు ఉన్నాయి. నీ నమ్మకం నీది, నమ్మకం కారణాలు ఉన్నాయి. నా దగ్గర నమ్మకం అని అంటే ఇప్పుడు నువ్వు ఉండే ప్రొఫెషనల్ వేరు, నేనుండే పొలిటికల్ గా నేనుండేది వేరు. నా స్థానంలో ఉండేది అది బరువు ఎంత ఉంది, దాన్ని ఎంత మోయగలుగుతానని నాకు తెలుసు, నీది నీకు తెలుసు. నేను ఓపెన్ గా చెప్తున్నా.
8 సంవత్సరాల క్రితం అప్పుడు జనసేన పార్టీ నేను అడుగు పెట్టేటప్పుడు ఏం లేనప్పుడే ఇక్కడ దాకా రాగలిగిన. అలాంటిది ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి అన్నిటికన్నా ముఖ్యంగా నా నియోజకవర్గంలో నా శాసనసభ నాయకులు నా అన్న రాజేష్ రెడ్డి గారు నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది ఆయన పట్ల. నేను అదే డెఫినెట్ అంటున్నా, గా ఏం లేదు కనుక నువ్వు పైకి రాగలను. ఇక్కడ అన్ని ఉన్నాయి, రాణిస్తారా నిన్ను? డెఫినెట్ గా రాణిస్తాడు. రాణిస్తారా? ఆ గుణం ఆయనకు ఉంది, ఆ తత్వం మా ఫ్యామిలీకి రాణిస్తారా? ఉంది. ఒకసారి ఆయన Definitely గా. పేరు చెప్పవా? రాజేష్ రెడ్డి గారు. రాజేష్ రెడ్డి. రెడ్డి. అవును. రాజేష్ రెడ్డి. Definitely. మీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. అవును.